అన్ని మండలాలు సరిపోతాయా? పల్నాడు సార్ టుడే వి విల్ సాచురేట్. ఇచ్చాము 18 మొత్తం స్టేట్ అంతా ఎప్పుడు సాచురేషన్ వస్తారు? మార్చ్ సార్, మార్చ్ మొత్తం స్టేట్స్ 700 చేయాలి. వీ హావ్ డన్ అబౌట్ 400 సార్. 150 ప్లస్ 300 450 రిమైనింగ్ 300 సార్. బయలుదేరా మిగతా వెనుక పెట్టి 150 ప్లస్ 300. లాస్ట్ మీటింగ్లో ఏమైనా ఇంకా ఈజీగా ఇలాంటి 100 వెహికల్స్ బ్యాటరీతో ఎలా పనిచేస్తుంది ఇక్కడ పెట్టుకోవాలి. ప్రతి మండలికి ఒక మెషినరీ అవసరం ఉంటుంది. సో స్థలం చూసుకుని గ్రూప్స్ టైఅప్ చేసుకుని టీవీ క్లస్టర్స్ పెట్టాము. 3 క్లస్టర్స్ 45/7 ప్రొడక్ట్స్. మోరింగా మష్రూమ్ కూడా పెట్టాము సార్ సత్తెనపల్లిలో. అది న్యూ క్లస్టర్స్ లాగా సార్, న్యూ ప్రోడక్ట్ లాగా. మిషన్ ఉంది అక్కడ సార్. రీసెంట్గానే సార్ 2 months స్టార్ట్ చేశారు. ప్రతి మండల్లో ఏదో స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఉండాలి. ఈ మండలంలో అందరూ ఈ ప్రొడక్ట్ చేసి ప్రాసెసింగ్ చేసి బయట అమ్ముతున్నారు. టైఅప్ కూడా చేసాము, మార్కెటింగ్ లింకేజ్ కూడా చేసాము సార్. దీని కింద 37,336 మంది బెనిఫిట్ పొందుతున్నారు సార్ ఎస్హెచ్జి మన దగ్గర. కాన్స్టిట్యూన్సీ మొత్తం కలిసా జిల్లా మొత్తం మండల్కి స్టార్ట్ చేసాము, జస్ట్ స్కేల్ అప్ చేస్తాము సార్. 5 years ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం DPR చేస్తాము.
అన్నిటికీ 5 year ఫైనాన్షియల్ ప్లానింగ్ విత్ వాళ్ళు ఎలా మార్కెటింగ్ లింక్ చేయాలి. అంటే వీళ్ళంతా కూడా డాక్రా మెప్మా వాళ్ళను. FPO వాళ్ళు ఫార్మర్ ఇది FPO వేరే పెట్టారు, మళ్ళీ డాక్రా మెప్మా కూడా ఉన్నారా? వాళ్ళు వేరే వీళ్ళు వేరే? ఆ మెంబర్సే దీంట్లో కూడా ఉమెన్ మెంబర్స్ FPOలో ఉంటారు సార్. వాళ్ళు ప్రొడ్యూస్ ఎలా మళ్ళీ ఎందుకు డూప్లికేషన్ ఎందుకు పెట్టారు? లేదు సార్, వాళ్ళే FPO ద్వారా పనిచేస్తారు సార్, వాళ్ళకి ఫండ్ వస్తుంది సార్. ఇప్పుడు మళ్ళా మీకు నాబార్డ్ నాకు అర్థమైందమ్మా, కానీ ఆ కన్వర్జెన్స్ ఏ విధంగా తీసుకొస్తారండి? సార్ ఒకసారి 3-4 గ్రూప్స్ ఆ కన్వర్జెన్స్ లేకుండా ఓవర్ ల్యాపింగ్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మానిటరింగ్ ప్రాబ్లం ఎందుకని అకౌంటబిలిటీ. మొరింగా ప్రాసెసింగ్ ప్లాంట్ ఎడ్లపాడులో పెట్టాము సార్. మొరింగా క్లస్టర్ మొత్తం పెట్టుకొని ఈ సీడ్స్ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. ఈ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది సార్. ఈ మంత్లో మిషనరీ కూడా కలెక్టర్ గారు 1 acre ల్యాండ్ కూడా ఇచ్చారు సార్. మిషనరీ కూడా ఆర్డర్ ఇచ్చారు సార్ సర్పు ద్వారా. ఎట్లా ఏం చేయగలుగుతున్నారు? ఎక్కడికి పోతుంది ఇది? ఇవన్నీ కూడా సార్ రైతులు 100 మంది రైతులకి ఇవి ఇచ్చాం సార్. వాళ్ళు వేశారు సార్ పంట. వేశారు సార్ పంట. ఎన్ని ఎకరాలు వేసారు? 100 ఎకరాలు సార్. 3 months లో వాళ్ళకి వస్తుంది సార్. అంతా. 2 లక్షల ఆదాయం వస్తుంది సార్ ఎకరానికి. బాగుంది సార్ ఆదాయం. ఇది మునగ చేసిన దాని వల్ల 2 లక్షలు వస్తుంది. నెలకి కాయలు చొప్పున కేజీ 15 రూపాయలు చొప్పున కొంటాం సార్. ఇయర్లో 5 times వస్తుంది సార్ క్రాప్. ఓన్లీ ఇక్కడ ఇది లేకుండా డిసీజ్ లేకుండా చూసుకోవాలి. బెస్ట్ ఒకటే ఇంపార్టెంట్. ప్యాకెట్స్ చేసి అమ్ముతాం సార్. ప్యాకెట్ దీన్ని మిషన్ పెట్టారా? మిషనరీ ఈ టైప్ మిషనరీ డ్రైయింగ్ మిషన్. డ్రైయింగ్ మిషన్. ఇప్పుడు మా ఏరియాలో కూడా ప్రోత్సహిస్తున్నారు సార్ రైతుల్ని వేయమని. ఇది ఎక్కడ పెట్టారు? ఇది ఇది ఎడ్ల పాటు సార్. ఎడ్లపాడు. స్టార్ట్ అవుతుంది. 56 లక్షలకు నిన్న ఇచ్చాం సార్ వాళ్ళకి. ప్రతి మండలం యూనిట్. ప్రతి ఏదో ఒక యూనిట్ సార్. కర్నూలు సార్, ఇది బెల్లంకొండ అటు సైడ్ దొరుకుతుంది సార్. ఇక్కడ కూడా ఉన్నాయి. వీటిని కొనుక్కొని ముడి సరుకుని ప్రాసెసింగ్ చేసి అమ్ముతాం సార్. 4 చోట్ల ఉంది సార్ ఇది మనకి అవైలబిలిటీ. ఓకే. ఇది పెద్దకూర పాడి క్లస్టర్లో దొరుకుతుంది సార్. ప్యూర్ అది తీసుకొని మనము ప్రాసెసింగ్ చేసి మన గ్రూప్ ద్వారా అమ్ముతాం సార్. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని క్లస్టర్స్ తయారు చేశారు మీరు? సార్ మొత్తం 28 సార్. 28 మండల్స్ 28 మండలాలకు 28 క్లస్టర్స్, డిఫరెంట్ కమాడిటీస్. డిఫరెంట్ కమాండ్స్. అంటే 7 మండల్స్ లో చిల్లీ ఉంది. అక్కడ అదే ప్రామినెంట్ ప్రొడక్ట్ కాబట్టి అదే 4 లో ఇక్కడికి వచ్చినప్పుడు చేస్తున్నారు. అక్కడ అవైలబిలిటీ 45 45 రైస్. ఇది నకరికల్ అటు సైడ్ రైస్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంది సార్. అది తీసుకొని చేయాలి సార్. ఇది మెయిన్ సార్. ఇక్కడ వినుకొండ క్లస్టర్ 4 times ఈసారి సార్ మనకి సోయింగ్ మేజ్ కి. ఇప్పుడు ప్యాడీ నుండి మేజీ కన్వర్షన్ వస్తుంది సార్. చాలా మంది. దానివల్ల రైతులు కూడా నెల ఎకరానికి ఇప్పుడు 50,000 సంవత్సరానికి ఆదాయం వస్తుంది సార్. దీనివల్ల గుడ్. ప్యాడీ కంటే ఎక్కువ ఇది వస్తుంది సార్ మషిన్ ఆదాయం. పెట్టాము సార్ కొత్తగా సత్తెనపల్లి వైపు. ఇది సత్తెనపల్లి ఓన్లీ వన్ ప్లేస్ చేస్తున్నారా? స్టార్టింగ్ ట్రయల్ గా ఒక ప్లేస్ అది బాగుంటే ఎక్స్పాండ్ చేస్తాం. ఇది ఎక్కడ చేస్తున్నారు? పల్నాడు జిల్లా దుర్గి దగ్గర చేస్తున్నారు. దుర్గిలోనే దొరుకుతుంది సార్ ఇలా 30 అక్కడి 62 నుంచి తయారు చేస్తాం. కాకినాడ ఎంత ఉంది మొత్తం రాయి అక్కడ? రాయి 2 ఎకరాలు ఉంది సార్. లోపల భూమి నుంచి తీస్తాం. ఓన్లీ 2 acres. ఓన్లీ 2 acres సార్ ల్యాండ్. కాకపోతే ఇప్పుడు అది వాటర్ వచ్చి కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. అదొకటి ఆ సొసైటీ వాటర్ అవన్నీ క్లీన్ చేపించి వీళ్ళకి 1 month ట్రైనింగ్ కూడా ఇప్పించాం సార్. కొత్త డిజైన్స్ మీద వాళ్ళు కొత్త ఏం డిజైన్స్ చేయాలి, బయట కూడా అమ్మాలంటే కొంచెం సొసైటీలో 30 ఫ్యామిలీస్ ఉన్నారు సార్. ఇప్పుడు ఏటుకొప్పాక వాళ్ళకి ఎట్లయితే యూజ్ అవుతుందో కరెంట్ అది మాకు అట్లా రాయితీ అవన్నీ వీళ్ళు కూడా కొంచెం వర్కౌట్ చేయండి. మన బాగా ఇది డైరీ ఇది డైరీ క్లస్టర్ డైరీ క్లస్టర్ పెట్టారు. సార్. అక్కడ చెక్ సార్ ఆల్రెడీ 1200 crores ఇచ్చాము సార్. ఇది లాస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సార్. రండి. ఏయ్ రా కానీ రండి సార్. థ్యాంక్ యూ. మైక్రో క్రెడిట్ ప్లాన్ ప్రకారం 100% ఇచ్చాము. ఓకే. వేస్ట్ నుంచి ఇవన్నీ చేస్తాం. ట్రైనింగ్ ఇస్తుంది సార్ మొక్కజొన్న నుంచి. నువ్వు ట్రైన్ చేస్తున్నామా ఇవన్నీ? ఇది మొక్కజొన్న వేస్ట్తో తయారు చేసే సార్. ఇది మనం ధాన్యం ఏదైనా స్టోర్ చేసుకుంటే 1 year దాకా పాడవదండి. దీని వారంటీ వచ్చి 3 years ఉంటుంది. దీనిలో ఏవి పదార్థం లేదండి. ఇది సేమ్ అలా ఉన్నదాన్ని ఇలా తయారు చేసి మొక్కజొన్న నుంచి పెట్టారు. అంటే కార్నర్స్ కొంటారు కదా అన్ని డెకరేటివ్ ఐటమ్స్. నేను అంటే స్టీమ్డ్ ఫుడ్ కూడా దీంతో తయారు చేసుకోవచ్చు. స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది కదా ఏదైనా చేసుకోవచ్చు. అంటే కుడుములు అట్లాంటివన్నీ. అదే ఆ ప్లేట్ ఎంత